హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శిరోభేదముల శ్లోకం ఎలా పలకాలి, అవి ఎన్ని రకాలు, అవి ఎలా చేయాలి, వాటి యూజెస్ ఏంటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా శిరోభేదముల శ్లోకం. సమముద్వాహిత మాధోముఖ మాళోలితం దుతం కంపితం చ పరావృత్త ముక్షిప్తం పరివాహితం నవధా కదితం శీర్షం నాట్యశాస్త్ర విశారదహి. శిరోభేదాస్ అంటే హెడ్ మూమెంట్స్. ఈ శిరోభేదములు మనము మన ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కన్వే చేయడానికి యూజ్ చేస్తాం. ఇది నాట్యశాస్త్రం ప్రకారంగా ఈ శ్లోకాన్ని చెప్పబడింది. శిరోభేదములు 9 రకాలు. మొదటిది సమము, ఉద్వాహితము, ఆధోముఖము, ఆలోలితము, దుతము, కంపితము, పరావృత్తము, ఉక్షిప్త శిరస్సు, పరివాహిత శిరస్సు అని 9 రకాలు చెప్పబడ్డాయి. ముందుగా సమశిరస్సు అంటే స్ట్రైట్గా ఎలాంటి కదలిక లేకుండా నిటారుగా నిశ్చలంగా సమముగా పెట్టిన శిరస్సుని మనము సమశిరస్సు అంటాము. ఇది నాట్య ప్రారంభానికి, తర్వాత జపం చేసేటప్పుడు, తర్వాత గర్వంగా ఉన్నప్పుడు, ఇలా ప్రేయర్ చేసేటప్పుడు వినియోగిస్తాము. రెండవది ఉద్వాహిత శిరస్సు, పైకి ఎత్తబడిన శిరస్సు అని అర్థం. ఇది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే పతాకము, చంద్రుడు, ఆకాశము, పర్వతము, ఆకాశంలో సంచరించే వాటిని చూడటము, ఎత్తుగా ఉన్న వస్తువులని చూడటము, వీటికి మనము ఈ ఉద్వాహిత శిరస్సుని ఉపయోగిస్తాము. మూడవది ఆధోముఖ శిరస్సు, హెడ్ బెండ్ డౌన్వర్డ్స్, కిందికి వంచబడిన శిరస్సు. దీని వినియోగాలు వచ్చేసి బాధ, దుఃఖము, అవమానము, నీటిలో మునగటము, కింద మన నీడను చూడటము, మూర్ఛపోవటము, ఇలాంటి వాటికి మనము ఆధోముఖ శిరస్సుని ఉపయోగిస్తాము. నాలుగవది ఆలోలితము, తలను గుండ్రంగా చక్ర ఆకారంలో తిప్పబడడం, దాన్ని మనము ఆలోలితము అంటాము. వినియోగాలు వచ్చేసి నిద్ర రావటము, మూర్ఛపోవటము, ఆవేశము, వెర్రి నవ్వు నవ్వేటప్పుడు, ఇలాంటి వాటికి ఉపయోగిస్తాము. ఐదవది దుత శిరస్సు, స్లో మూవ్ ద హెడ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఒక పక్క నుంచి మరో పక్కకు తిప్పబడిన శిరస్సు. వినియోగం వచ్చేసి లేదు అని చెప్పటము, రెండు వైపులు చూడటము, ఆశ్చర్యము, ఇష్టం లేదు అని చెప్పటము, భయము, వీటి వినియోగాలు. ఆరవది కంపిత శిరస్సు, షేకింగ్ ద హెడ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకు కదల్చబడిన శిరస్సు అని అర్థం. రోషంగా ఉండటం, రమ్మని చెప్పటం, ఆవాహనం, బెదిరించటం, సరే అని తల ఊపటం, ప్రశ్నించటం, ఇలాంటి వాటికి మనము ఉపయోగిస్తాము. సెవెంత్ వన్ పరావృత్తము, పక్కకు తిప్పబడిన శిరస్సు అంటే టర్నింగ్ ద హెడ్ టు వన్ సైడ్, ఒకవైపుకి తిప్పబడిన శిరస్సు. దీని వినియోగం వచ్చేసి సిగ్గు, కోపము, పెడముఖం పెట్టటము, జడ చూసుకోవటము, వినియోగాలు. ఎనిమిదవది ఉక్షిప్త శిరస్సు, టర్నింగ్ ద హెడ్ టు వన్ సైడ్ అప్వర్డ్స్, ఒక పక్కగా మీదకి తిప్పబడిన శిరస్సు అని అర్థం. ఇది తీసుకో అని చెప్పటం, ఇటు రా అని చెప్పటం, వీటి అర్థాలు. చివరిది పరివాహిత శిరస్సు,
అంటే మూవింగ్ హెడ్ స్విఫ్ట్లీ ఫ్రమ్ సైడ్ టు సైడ్, వేగంగా అటు ఇటు తిప్పబడిన శిరస్సు అంటే అర్ధచంద్రాకారంలో తిప్పబడిన శిరస్సు. దీని వినియోగం వచ్చేసి విరహం, సంతోషం, విచారం, మోహం, వద్దు అని చెప్పటం. చూశారు కదండి శిరోభేదముల లక్షణాలు, వినియోగాలు. శ్లోకం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.